మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 34వ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని కాంగ్రెస్ అభ్యర్థి ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి తెలిపారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ డివిజన్కు ఎగువ భాగంలో ఉన్న బక్కతాయి కుంటను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని, దీంతో కుంటలో ఏడాది పొడుగునా నీళ్లు ఉండడం వల్ల డివిజన్ పరిధిలో భూగర్భ జలాలకు కొరత ఉండదని అన్నారు. తమ డివిజన్ పరిధిలోని పలు కాలనీల మీదుగా 11 kV విద్యుత్ లైన్లు వెళ్తున్నాయని, వాటిని గిరకబావిగూడెం రోడ్డు మీదుగా మళ్లించడానికి కృషి చేస్తున్నామని, ఇందుకు మంత్రి కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నెల 8న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 34వ డివిజన్ పరిధిలో పర్యటించనున్నారని, ఆ రోజు డివిజన్కు సంబంధించి మరిన్ని వరాలను ప్రకటించనున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తాము చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండంపల్లి యాదయ్య, జిల్లపల్లి కిరణ్, వెంకటేశం, సదాలక్ష్మి, స్వప్న, కోతి రమేష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ముషం గీత తదితరులు పాల్గొన్నారు. 34వ వార్డు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థినైనటువంటి నేను అనగా ఎదుళ్ల శ్రీధర్ రెడ్డిని ఈరోజు జంగాల కాలనీ, బాలాజీ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ 34వ వార్డులో ఈ జంగాల కాలనీలో అభివృద్ధిలో భాగంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణం అనేటువంటిది చాలా వేగంగా జరుగుతుంది. స్టార్ట్ చేసి కూడా కోడ్ వచ్చే ఒక 2 రోజుల ముందు స్టార్ట్ చేసినప్పటికీ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. సీసీ రోడ్లు కూడా త్వరలో అయిపోతాయి. ఇక్కడ చాలా వ్యక్తులు అందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంతో అధికార పార్టీకే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ బాలాజీ కాలనీ వెనక భాగంలో ఉన్నటువంటి బక్కతాయి కుంటను సుందరీకరణ కోసం 65 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. దానిలోకి గిరకబావిగూడెం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి వాటర్ తోటి దాన్ని ఎప్పుడు కూడా నీళ్లు ఉండేటట్టు చేసి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఈత చెట్లు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా అక్కడికి పోయేటువంటి రోడ్డు SV3 వచ్చేటువంటి రోడ్డు ఇంతకుముందు 4 మీటర్లు ఉన్నటువంటి రోడ్డును 6 మీటర్ల రోడ్డుగా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. 2 రోజులలో ఎలక్షన్ లోపలనే ఆ రోడ్డు అనేటువంటిది మొత్తం కూడా 20 ఫీట్లు అంటే 6 మీటర్ల రోడ్డుని విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బాలాజీ కాలనీ, విద్యుత్ కాలనీ, బండారు గార్డెన్లో ఉన్నట్టు పోయేటువంటి 33 kV లైన్స్ ఒక 4 ఉన్నాయి. ఈ 4ను కూడా తీసివేయడానికి అనగా వీటిని గిరకబావిగూడెం రోడ్డు నుండి వెనక నుంచి వేసే విధంగా మంత్రి గారు తీపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ 2 కోట్లు అయినా సరే CDP నిధుల నుండి ఇవ్వడానికి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ నెల అంటే రేపు లేదు, ఎల్లుండి 8వ తారీఖు 9 గంటలకు కాలనీకి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విచ్చేయనున్నారు. ఇంకా కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రజలు ఎవరు ఊహించినటువంటి పనులు ఏం చేస్తారనేది అక్కడ మీటింగ్లో చెప్తారు. ఈ రీసెంట్గా నాగార్జున రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పోటీలో ఉండి వేరే పార్టీల వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టిన సందర్భంలో సార్ దగ్గరకు వచ్చి సారిగా మీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి నిన్న పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అతను పార్టీకి నాతో పాటు రావడంతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి, నాగార్జున రెడ్డి ఇద్దరు నిలబడ్డారు, మేము ఎవరికి ఓటేయాలనేటువంటి ఒక సందిగ్ధత ఉండే. ఎప్పుడైతే అతను డ్రాప్ అయ్యి నా పక్షాన వచ్చిండో అందరూ కూడా లక్ష్మీనగర్ అనుకోండి, బాలాజీ నగర్ అనుకోండి, అపార్ట్మెంట్స్ అనుకోండి, తిరుమల నగర్ అనుకోండి, వీటి కాలేజ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా డైలమా ఉన్నదంతా పోయింది. అందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను.